హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. కార్తీక సోమవారం రోజు మట్టితోటి శివలింగాన్ని చేసాము. ఇలా కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఇలా మట్టితో శివలింగం చేస్తుంది. చేశాక పూజ చేస్తాము. కార్తీక మాసం మొత్తం 1 మంత్ కంప్లీట్ అయ్యే వరకు ఇలానే శివలింగానికి పూజ చేస్తాము. ఫస్ట్ అభిషేకం చేసుకున్నాము. అభిషేకంకి ఆబ్వియస్లీ పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి యూజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇలా గంధంతోటి అభిషేకం చేసి బొట్టు పెట్టుకున్నాము శివునికి. విభూతితో బొట్టు పెట్టేసినాక ఈ పూలతో అర్చన చేసాము. సో శివునికి తులసి పెట్టాం కాబట్టి తుమ్మి పువ్వులు, శంకు పువ్వులు, ఇంకా వేరే పువ్వులతో పూజ చేసాము. సో తుమ్మి పువ్వులు అంటే మనం వినాయక చవితికి తుమ్మి కూర వండుకుంటాం కదా. సో వాటికి వచ్చే పువ్వులు వైట్ కలర్ ఫ్లవర్స్ వాటితోటి పూజ చేస్తాము. అండ్ వినాయకునికి కూడా ఫ్లవర్స్ చాలా ఇష్టము. మీరు సంకటహర చతుర్థి ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉంటే మీరు వినాయకునికి ఆ పూలతో పూజ చేస్తే చాలా మంచిది. తుమ్మి పూలతో మాల చేసి వినాయకుని దగ్గర పెట్టే దండ వేస్తే కూడా చాలా మంచిది అనమాట. లేదా అర్చనకైనా యూస్ చేసుకోవచ్చు. అవి చాలా ఇంపార్టెంట్. వినాయకునికి, శివునికి చాలా ఇష్టమైన పువ్వులు. ఇలా అర్చన చేసుకున్నాక మాత్రం చాలా మంచి అనిపించింది. ఎప్పుడైనా పూజ టోటల్లీ మంచి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దేవుళ్ళందరికీ అలంకరణ ప్రియులు అనమాట. మంచిగా పూలతోటి అలంకరిస్తే మన ఇంట్లో చాలా మంచి వైబ్స్ వస్తాయి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై